కర్నూలు బస్ ప్రమాదం అక్టోబర్ 24 తేదీ చిన్న టేకూరు కేదరి మల్లపురం అంటారు. అక్కడ నేషనల్ హైవే 44 అంటే హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండే వేమూరి కావేరి బస్సు ప్రమాదానికి గురై దగ్ధమైపోవడం. అందులో 19 మంది చనిపోయారు, దాదాపు 20 మంది పైన గాయపడ్డారు. మొత్తం బస్సులో ఆ టైంలో 46 మంది ఉన్నారు. ఈ సందర్భంగా అక్కడ దాని డ్రైవ్ చేస్తున్న మిరియాల లక్ష్మయ్యని అరెస్ట్ చేశారు. అట్లాగే వినోద్ కుమార్ దాని ఓనరు, ఆయన్ని కూడా అరెస్ట్ చేశారు. అయితే ఇప్పుడు ఒక సీసీటీవీ ఫుటేజ్ కొత్తగా బయటకు వచ్చింది. ఇప్పటి వరకు ఆ సీసీటీవీ ఫుటేజ్ బయటికి రాలేదు. ఈ సీసీటీవీ ఫుటేజ్లో సంచలనమైన విషయాలు బయటకు వచ్చాయి. ఒక్కరు కూడా ఆగి ఉంటే ఆ టైంలో ఏ ప్రమాదం జరిగేది కాదు. అంటే మనం చేసే ఒక చిన్న తప్పు ఎంతటి దారుణాలకి దారి తీయచ్చు అనే దానికి ఈ సీసీటీవీ ఫుటేజ్ ఒక ఎగ్జాంపుల్. ఈ సీసీటీవీ ఫుటేజ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే దారిలో ఆ టైంలో వెహికల్ పోతున్నప్పుడు ఒక బస్సుకు సంబంధించిన డాష్ బోర్డ్లో ఉండే కెమెరాలో రికార్డ్ అయింది. సో మామూలుగా మనకి గుర్తుంటే అసలు ఈ బస్సు ప్రమాదానికి అసలు కారణం ఏంటంటే ఇద్దరు కుర్రవాళ్ళు, శివశంకర్ అనే ఒక అబ్బాయి, ఎర్రిస్వామి అనే అబ్బాయి. ఎర్రిస్వామి అనే అబ్బాయి హైదరాబాద్ నుంచి లక్ష్మీపురంకి వెళ్ళాడు. ఆ అబ్బాయికి సంబంధించిన ఒక ఫ్రెండ్ది మ్యారేజ్ ఉంటే తనని డ్రాప్ చేయమన్నాడు డ్రోన్లో. వాళ్ళిద్దరు కలిసి 2 సార్లు ఆ నైట్ మందు కొట్టారు. దాని తర్వాత 2 గంటల 24 నిమిషాలకి అక్కడ పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోయించుకోవడానికి వచ్చారు. అక్కడ సీసీటీవీలో నమోదైంది. అప్పుడే శివశంకర్ తాగినట్టుగా బిహేవ్ చేస్తాడు. ఆ బైక్ని ఒంటి చేత ఇలా తిప్పడం, దాని తర్వాత ఇట్లా టర్నింగ్లో అక్కడే పడిపోవడం, ఇవన్నీ కూడా కనబడ్డాయి. దాని నుంచి అక్కడ 300 రూపాయలు పెట్రోల్ పోసుకొని వాళ్ళు బయలుదేరారు. నేషనల్ హైవేకి వెళ్తున్నప్పుడు ఒక స్కిడ్ అయ్యి ఆ బైక్ పడిపోయింది. అతను స్పాట్లో చనిపోయాడు శివశంకర్. ఎందుకంటే వాళ్ళు హెల్మెట్ కూడా ఇద్దరు వేసుకోలేదు, స్పాట్లో చనిపోయాడు. దాని తర్వాత ఎర్రిస్వామి ఆ బాడీని పక్కకి లాగి చూశాడు. అతను చనిపోయినట్టుగా అర్థమైంది. దాని తర్వాత బైక్ లాగుదామంటే వెహికల్స్ వస్తున్నాయి. అతను ఏం చేయాలో తెలియక కాసేపు ఉన్నాడు. ఈ లోపల కావేరి బస్సు అంటే దాదాపు 19 బస్సులు ఆ బైక్ పక్క నుంచి వెళ్ళాయని పోలీసులు అప్పుడు అనౌన్స్ చేశారు. అంటే దానికి దగ్గరలో ఉండే టోల్ గేట్ దగ్గర సీసీటీవీ ఫుటేజ్లో అక్కడ నమోదైన లిస్టును బేస్ చేసుకొని వాళ్ళు దాదాపు 19 బస్సులు కావచ్చు, లారీలు కావచ్చు, ఇది వెహికల్స్ 19 వెహికల్స్ దాన్ని చూసి కూడా పక్క నుంచి వెళ్ళాయి. వాళ్ళందరూ చూశారు క్లియర్గా. ఆ అబ్బాయిని చూశారు, శవం ఉండడం చూశారు, బైక్ ఉంది. కానీ 19 మందిలో ఒక్కరు కూడా ఆపలేదు అనేది పోలీసులు అప్పుడు చెప్పారు మనకి. ఆ తర్వాత ఆ అబ్బాయి చెప్పిన దానికి దీనికి కూడా కనెక్ట్ అయింది. సో ఆ అబ్బాయి పాయింట్ ఆఫ్ నుంచి ఏంటంటే ఈ అర్ధరాత్రి వర్షం పడుతుంది, తను యాక్సిడెంట్ అయింది, ప్రమాదం జరిగింది, తను బతికాడు. ఇప్పుడు అతనికి ఏం చేయాలో తెలియదు. బైక్ని లాగాలనుకున్నాడు, అది లాగలేకపోయాడు. శవం ఇక్కడ ఉంది. ఈ లోపల కావేరి బస్సు దాని మీదకి వెళ్ళిపోయింది, దాన్ని లాక్కుంటూ వెళ్ళిపోయింది. అది లోపలికి వెళ్ళింది. కొంచెం దూరం పోగానే మంటలు వ్యాపించాయి. అది అబ్బాయి చూసి భయపడి ఈ శివశంకర్ దగ్గర ఉన్న సెల్ ఫోన్ తీసుకొని అతను పారిపోయాడు. ఇది జరిగిందనేది పోలీసులు చెప్పారు. అయితే ఇప్పుడు ఈ సీసీటీవీ ఫుటేజ్లో ఏముందంటే క్లియర్గా శివశంకర్ చనిపోయిన శవం దగ్గర ఎర్రిస్వామి నిలబడి ఉండడం, బైక్, ఇవన్నీ కనిపిస్తున్నాయి. బైక్ పక్క నుంచి వెళ్తున్న వెహికల్, 3 వెహికల్స్ ఈ సీసీటీవీ ఫుటేజ్లో బైక్ పక్క నుంచి వెళ్తున్నాయి. అంటే క్లియర్గా అర్థమైందంటే వీళ్ళకి అందరికి కూడా వెహికల్స్ వెళ్ళిన వాళ్ళకి అందరికీ వాళ్ళు కనబడ్డారు. శివశంకర్ శవం కనబడింది, ఎర్రిస్వామి కనబడ్డాడు, బైక్ కనబడింది. అయినా ఒక్కరు కూడా ఆగలేదు. ఎవరన్నా ఒక్కరు ఆగి ఉండి ఆ బైక్ని పక్కకు తీసి వీళ్ళ ఏం జరిగింది అనేది కానీ తెలుసుకొని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన ప్రాణంతో ఉన్నా కూడా ఇంతే కదా, వాళ్ళు చనిపోయాడో లేదో వీళ్ళకి తెలియదు. ఒక యాక్సిడెంట్ జరిగింది, ఒక అబ్బాయి ఉన్నాడు, ఇంకొక అబ్బాయి పడున్నాడు. కనీసం అక్కడ ఆగి విచారించి అంబులెన్స్కి ఫోన్ చేసి ఉండాల్సిన బాధ్యత ఉంది కదా. 19 మంది కూడా చేయలేదు అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ ఫుటేజ్లో కూడా క్లియర్గా తెలుస్తుంది. అయితే ఇక్కడ కొన్ని ఇప్పుడు ఏంటంటే దీన్ని బేస్ చేసుకొని ఆయన ఎవరు అందశ్రీ రాసిన పాటని మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అని బ్యాక్గ్రౌండ్లో వేస్తూ మనుషుల్లో మానవత్వం చనిపోయిందా, 19 మంది ఉంటే ఎందుకు ఒక్కడు కూడా ఆపలేదు అన్న దీంతో మీడియా కానీ ప్రజలు కానీ మాట్లాడుకుంటున్నారు. అయితే మనం ఆలోచించాల్సింది ఏమంటే ఎప్పుడైనా
ఎమోషనల్గా మనిషి అన్నవాడు మాయమైపోయాడు అని పాడుకోవడం వల్ల వచ్చే ఉపయోగం ఏమి లేదు.